ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బారెడ్డి కంగ్రాచులేషన్స్. ఇంతకుముందు కూడా ఆర్టీఓ మన స్టూడెంట్స్ ఉండే మంచి పోస్ట్ అనమాట ఆర్టీఓ అనేది. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోసం లాస్ట్ ఇయర్ కష్టపడ్డావు, ఇప్పుడు కూడా చాలా కష్టపడ్డావు. నాకు 2022 నుంచి నువ్వు తెలుసు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు. పేరు సుబ్బారెడ్డి కానీ నేను ముద్దుగా సుబ్బు అని పిలుచుకుంటాను ఎప్పుడైనా సరే. ఇప్పుడు వచ్చే ముందు కూడా సుబ్బు ఎక్కడున్నావు అని చెప్పేసి. సో సుబ్బు, రిజల్ట్ రాగానే నీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఎన్ని సంవత్సరాల కష్టం కదా. వాట్ వాజ్ యువర్ ఇమ్మీడియట్ ఫీలింగ్? సార్ ఇమీడియట్ ఫీలింగ్ అయితే చాలా రిలీవ్డ్ సార్. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంత కఠోరమైన ఎగ్జామ్ పెట్టి దాంట్లో ఒక ఓలీ పీడిఎఫ్ అంటారు, దాంట్లో మీ ఒక నెంబర్ చూసుకునే వెంటనే పేరెంట్స్ కూడా చాలా రిలీవ్డ్. ఫర్ 4 to 5 years ఆఫ్ హార్డ్ వర్క్ ఇది. దీంట్లో చాలామంది సపోర్ట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మీ దగ్గర నేను స్టార్ట్ చేసింది నా ఆన్సర్ రైటింగ్ 2022లో. అప్పటి నుంచి మీరు కూడా తెలుసు, యూపీఎస్సీ సివిల్స్లో లాస్ట్ స్టేజ్లో లిస్ట్లో రాకపోయినప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ది వే యూ మెసేజ్ మీ, డోంట్ వరీ, వచ్చింది నీకు, యూ డిజర్వ్ టు బీ ఏ టాప్ మోస్ట్ ఆఫీసర్ అని. ఆ వర్డ్స్ వల్లే అంత ఎంకరేజింగ్గా ఉండి మోటివేట్ చేయడం వల్లే నాకు తెలిసి సక్సెస్ కొంచెం లేట్ అయినా బట్ డెఫినెట్గా వచ్చింది సార్ ఇవాళ. ఖచ్చితంగా, ఎందుకంటే ఎకనామిక్స్ ఆప్షనల్. ఎకనామిక్స్ ఆప్షనల్ మీద ట్రై చేశాడు సుబ్బు యూపీఎస్సీ ఎగ్జామినేషన్. బట్ జనరల్ కేటగిరీ అవ్వడం వల్ల 6 attempts ఉండడం వల్ల ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మరి మిస్ అయింది. లాస్ట్ టైం కూడా దాదాపు మన గ్రూప్ 1 వస్తుంది అనుకున్నాం, కానీ అది కూడా కొంచెంలో మిస్ అయింది. బట్ ఫైనల్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లేట్ బట్ నాట్ డిలేడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో మీరు ఈ ర్యాంక్ తెచ్చుకునే తరుణంలో మీకు ఎదురైనటువంటి సంఘటనలు, ట్రాజడీ ఏదైనా ఉంటే, ఇప్పుడు పిల్లలు చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎలా అధిగమించారు మీరు? సార్ మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ సార్, అండ్ మెంటర్షిప్ సపోర్ట్. ఇంకా ప్రాబ్లమ్స్ అంటారా, రకరకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది. నేను కూడా ఏం విన్నానంటే 2024 యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత కొంచెం మెంటలీ డిప్రెస్ అయ్యావు, అంటే డిప్రెషన్ అంటే బాధపడ్డావు. ఆ స్టేజ్ నుంచి ఎలా అధిగమించావు? అసలు ఏమైంది? 2024 నేను డెఫినెట్గా నేను యూపీఎస్సీ లిస్ట్లో ఉంటాను అనుకున్నాను సార్, కానీ ఇట్ వాస్ షాకింగ్ దట్ మై నేమ్ వాజ్ నాట్ ఇన్ ది లిస్ట్. ఒక 2-3-4 months అయితే చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఒక కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ పాత్ అనమాట. ఎటు వెళ్ళాలో తెలియదు, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోవాలో తెలియదు, కానీ ఎక్కడో మనసులో లేదు వన్ మోర్ అటెంప్ట్ గ్రూప్ 1 ఇచ్చి వెళ్ళాలని. సో అప్పుడే పీపుల్ లైక్ యూ మెసేజ్ మీ. సో పేరెంట్స్తో కాన్స్టెంట్గా మాట్లాడడం, మెంటర్స్తో కాన్స్టెంట్గా టచ్లో ఉండడం, అబౌవ్ ఆల్ దిస్ గాడ్స్ గ్రేస్ సార్. లైక్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో. గాడ్ నమ్మాలి, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. సో 3-4 months ఐ వాజ్ మెంటలీ వెరీ డౌన్, టు బి ఆనెస్ట్ డిప్రెషన్ అనుకుంటా అది. సో స్లోలీ కొత్త చైర్మన్ గారు రావడం, ఎగ్జామ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ హోప్ క్రియేట్ అయ్యి, సో మెయిన్స్ రాయడం, ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం మీ గైడెన్స్లో. ఫైనల్లీ టుడే వీఆర్ యాజ్ ఏ ఆర్టీఓ ఆఫీసర్గా మీ దగ్గర వచ్చాను సార్. వెరీ గుడ్. యాజ్ ఏ ఆర్టీఓ ఆఫీసర్ వచ్చా, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అంటే చాలా స్టేట్ లెవెల్ పోస్ట్, చాలా అద్భుతమైనటువంటి పోస్ట్. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ ఎగ్జామ్ ప్రక్రియ అనేది ఒక 4-5 సంవత్సరాల వరకు ఉంటుంది కదా. ఈ 4-5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రక్రియలో ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ కంటిన్యూ అవ్వాలి అంటే ఎలా, ఏం చేయాలి? ఫస్ట్ మనం దీంట్లో దిగినప్పుడు ఒక క్లారిటీ ఉండాలి సార్. అంటే ఏదో వచ్చి ఏదో రాస్తే, అంటే ఒక జస్ట్ స్టోన్ వేస్తాం లేకపోతే రాయేసి అంటే అలా అవ్వదు సార్. వచ్చినప్పుడే ఫర్మ్ కన్విక్షన్తో రావాలి. నేను వచ్చే నెగ్గే బయటికి వెళ్తాను రావాలి. ఒకసారి సక్సెస్ అనేది డిలే అవుద్ది, ఎంత మేధావైనా మీరు. so many variables are there in this exam. So what needs to be done is believe in God, believe in yourself, take blessings of your parents and your mentors, and keep working hard. Definitely success. ఈ యొక్క ఎగ్జామ్లో ఒకటి మాత్రం గ్యారంటీ, సక్సెస్ డిలే అవచ్చు కానీ సక్సెస్ మాత్రం ఏదో ఒక రోజు వచ్చింది. అవును. ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో కదా జాబ్ చేసింది. అంత పెద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జాబ్ చేశారు, మంచి సూపర్వైజర్ పొజిషన్లోనే ఉన్నారు. అండ్ యూ డిడ్ MBA ఆల్సో. ఎస్ సార్. ఏ కాలేజ్లో? ఐఏఎం ఇండోర్ సార్. ఐఏఎం ఇందోర్లో చదివి, ఐఏఎం ఇందోర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇందోర్లో చేసిన తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో చాలా పెద్ద పోస్ట్లో ఉన్న తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్లో జనరల్ కేటగిరీలో 6 attemptలోనే రాయడం వల్ల, ఈడబ్ల్యూఎస్ కూడా లేకపోవడం వల్ల 6 attempts కష్టపడ్డప్పటికి కూడా రాలేదు. ఒక 6 నెలల డిప్రెషన్, ఏం చేయాలి, ఎందుకంటే ఆగమ్యం గోచరం, అంటే ఏం చేయాలో ఏం చేయని పరిస్థితి. అటెంప్ట్స్ అయిపోయాయి. లాస్ట్ టైం గ్రూప్ 1 కూడా వస్తుందో రాదో అనుకున్నప్పుడు రాలేదు. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు, నాకు తెలుసు. మళ్ళీ ఈసారి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అదో యుద్ధం, అది మళ్ళీ కోర్టు చుట్టూ తిరిగినప్పటికీ కూడా లాస్ట్కి న్యాయమే గెలిచిందని చెప్పుకోవచ్చు. సో అమ్మా నాన్నల ఫీలింగ్ ఎలా ఉంది?
ఎందుకంటే నీ కష్టం ఇంకా దగ్గర నుంచి అమ్మా నాన్న చూసారు కదా. దే ఆర్ సో రిలీవ్డ్ సార్. అంటే మా పేరెంట్స్ ఇనిషియలీ వాళ్ళు చాలా భయపడ్డారు సివిల్ సర్వీసెస్ అంటే. ఇది మన ఓసీ మెన్కి అంత ఈజీ కాదు, మనకి ఎందుకు ఇవన్నీ, ఆల్రెడీ యూఆర్ ఎర్నింగ్ 1.5 lakh per month ఇన్ కార్పొరేట్ సెక్టర్స్, సో ఇవన్నీ అవసరమా నీకు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయకుండా అంటే. బట్ స్లోలీ నా హార్డ్ వర్క్ చూసి వాళ్ళు కూడా ఎక్కడో అనిపించింది వీడు ఏదో ఒక రోజు వచ్చిద్దని. ఫైనల్గా లిస్ట్లో నేమ్ ఉన్నప్పుడు దే గాట్ ఎమోషనల్ యాక్చువల్లీ సో మచ్. దే ఆర్ రిలీవ్డ్ యాజ్ ఆఫ్ నౌ. దే ఆర్ లైక్ నువ్వు ఏం కావాలంటే చేసుకో, థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్లి చేయొచ్చు. పెళ్ళి అంటే ఎస్ సార్, అది ఇట్స్ ఏ లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అది. బట్ నౌ దే ఆర్ రిలీవ్డ్ సార్. ఇంకా సో ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, అది ఎలా చేయాలి ఒక ఆస్పిరెంట్? ఆన్సర్ రైటింగ్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ సార్. మీరు ఎంత చదివినా, మీరు ఎంత బ్రిలియంట్ పర్సన్ అయినా ఆన్సర్ రైటింగ్ అనేది చేయాలి సార్. సో నేను 2022లో సార్ దగ్గర స్టార్ట్ చేశాను ఆన్సర్ రైటింగ్ గ్రూప్ 1కి. రోజు 5 questions సార్ ఒక టాపిక్ మీద పెట్టేవారు. మీరు రోజు కన్సిస్టెంట్గా 3.5 months రాసాం. మేబీ దట్ ఈస్ ది వన్ థింగ్ విచ్ హెస్ పుష్ మై ఆన్సర్ రైటింగ్ లెవెల్ టు ది నెక్స్ట్ లెవెల్ సార్. అదే బేస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు దాని మీద బిల్డప్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్స్ వర్కౌట్ చేయడం వల్ల సక్సెస్ వచ్చింది. సో ఎవరైనా కానీ ఒక ఇనీషియల్గా సిలబస్ మీద పట్టు సాధించిన తర్వాత దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్, అసలు ఈ ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి? ఒక చిన్న 1 minute చెప్పగలరా ఎలా చేయాలి? ఆన్సర్ రైటింగ్ అంటే ఏం లేదు, వాడు ఒక అనలిటిక్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఒక 200 wordsలో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా ఎవరైతే ఎవాల్యుయేటర్ చేస్తున్నావో. ఒక బేసిక్ ఇంట్రొడక్షన్తో బాడీలో ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ వేరియస్ డైమెన్షన్స్తో కంక్లూజన్స్ ఫ్యూచర్ డైమెన్షన్తో కంక్లూడ్ చేస్తే అదే ఆన్సర్ రైటింగ్. కానీ ఒక బాడీ స్ట్రక్చరింగ్ రావాలంటే మీకు సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉండాలి, మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఉండాలి, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తున్నప్పుడు మీకు ఏమైందంటే యువర్ బాడీ గెట్స్ ట్యూన్డ్, యువర్ మైండ్ గెట్స్ ట్యూన్ టు దట్ ప్రాసెస్. సో బేసిక్ ఏంటంటే, సో ఇనిషియల్గా ఎవరు రాలేదు సార్ ఆన్సర్ రైటింగ్. ఒక క్వశ్చన్కి 20 minutes పట్టింది, 25 minutes పట్టింది. బట్ ఫైనల్లో యూ హ్యావ్ టు రైట్ ఇన్ 9 minutes, 10 minutes. సో రెగ్యులర్ ఆన్సర్ ప్రాక్టీస్ ఉంటే దే విల్ విన్ మోర్ సార్ దెన్ ది పర్సన్ హూ రీడ్ మోర్ సార్. సో లాస్ట్ బట్ 1 question, ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏమైనా అడిగారా? ఇబ్బంది పెట్టి అంటే ఎంబీఏలో అంత శాలరీ ఎందుకు వదిలేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ది ఎంటైర్ ఇంటర్వ్యూ రివాల్వ్ ఓన్లీ 1 question సార్. సరే నేనే అడుగుతున్నాను, మరి అంత శాలరీ వదిలేసుకొని ఎందుకు మీరు ఆర్టీఓనో లేకపోతే డిఎస్పీఓ దీనికి ఎందుకు ట్రై చేశారు? సార్ నాకు ఏమనిపించింది అంటే ఒక లెవెల్ తర్వాత మనీ ఓన్ గివ్ ఏ సాటిస్ఫాక్షన్ సార్. వెరీ గుడ్, ఎస్. మీకు ఒక నీడ్స్కి కావాల్సిన మనీ ఉందండి, మీకు ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటే దాని తర్వాత వాట్ ఏ మ్యాన్ నీడ్స్ ఈజ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇన్ ది పబ్లిక్ లైఫ్. ఒక రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్ మెయిన్లీ హూ హ్యాస్ వర్క్ వెరీ హార్డ్. అంటే మేము అందరూ 90s born కిడ్, అంటే అందరూ ఒక పోవర్టీ నుంచి వచ్చిన వాళ్ళే మనం. సో పేదరికం నుంచి వచ్చిన మనం మన పేరెంట్స్కి ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే ఒక సర్వీస్. సో వాళ్ళు చేయలేకపోయింది మనం పబ్లిక్ చేస్తే అదొక వాళ్ళ హ్యాపీనెస్ మన ద్వారా చేస్తున్నారు. సో దట్స్ వై డిసైడెడ్ ఎస్ నాకు కార్పొరేట్ సెక్టర్లో ఒక 2.5-3 lakhs ఇప్పుడు వచ్చింది, కానీ ఐ కాంట్ సీ దట్ హ్యాపీనెస్ ఇన్ మై పేరెంట్స్ ఫేస్ నౌ ఇఫ్ ఐ గెట్ 3 lakhs ఇన్ కార్పొరేట్ సెక్టర్. కానీ దీంట్లో ఈ సర్వీస్ వస్తే వాళ్ళ ఫేస్లో ఒక ఆనందం, ఇట్స్ నాట్. నాకు సుబ్బు కలిసినప్పుడు మొదటిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎలా ఫీల్ అయ్యావు నీకు ర్యాంక్ వచ్చిన తర్వాత అంటే, మా అమ్మ వాళ్ళకి నేను మా పేరెంట్స్కి ఏమైనా గిఫ్ట్ ఇచ్చాను అంటే ఈ సర్వీస్ నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పేసి. సో ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటిది, ప్రజాసేవ చేసేది. ఇప్పుడు ఆర్టీఓ అని అంటే ప్రాపర్గా డ్యూటీ చేస్తేనే, ప్రాపర్గా వెహికల్ బయటకు వస్తేనే యాక్సిడెంట్స్ జరగవు. అంత కీలకమైనటువంటి పొజిషన్లో మీరు ఉంటారు. సో ఫైనల్గా ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? నేను ఒక టాపర్ చెప్పిన వర్డ్ చెప్తాను సార్. తక్కువ చదవండి, ఎక్కువ ఆలోచించండి, ఎక్కువ రాయండి. బేసిక్ బుక్స్ పెట్టుకోండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రాయండి, ఎక్కువ ఆలోచించండి ఆ సబ్జెక్ట్ మీద. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ రైటింగ్ ఏ క్వాలిటీ ఆన్సర్స్ సార్. దట్ విల్ హెల్ప్ యూ ప్రిలిమ్స్కి. ఒక్కసారి మీకు పట్టు సాధిస్తే మీరు ఎన్నిసార్లు ప్రిలిమ్స్ అయినా మీరు క్లియర్ చేసేయగలరు. మెయిన్స్ అదే ఆ సార్ చెప్పినట్టు తక్కువ చదివి ఎక్కువసార్లు రాస్తే ఈవెన్ మెయిన్స్ కూడా చాలా ఈజీగా క్లియర్ అవుతుంది సార్. ఇట్స్ లైక్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్ సార్. అది కానీ తెలిస్తే ఎవరికైనా ది ఎగ్జామ్ గెట్స్ క్లియర్ మచ్ ఎర్లియర్ సార్. లాస్ట్ క్వశ్చన్ ఒక స్టూడెంట్ అడిగారు, ఇందులో అదృష్టం అనేది నిజంగా ఉంటుందా ఈ ఎగ్జామ్స్లలో, గ్రూప్స్లలో, సివిల్ సర్వీసెస్లలో?
సార్ గ్యారెంటీ ఉంటుంది సార్, దాంట్లో నో డౌట్. బట్ మన లక్ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కదా సార్ త్రూ హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ చేస్తే లైక్ దేవుడు కూడా కరుణించి లాస్ట్కి ఓకే వీటికి ఏదో సర్వీస్ ఇద్దాం. హార్డ్ వర్క్ ఫేవర్స్ లక్. ది బ్రేవ్ పీపుల్, కరేజియస్ పీపుల్. అంటే దీంట్లో ఇంటెలిజెన్స్ కన్నా హూ ఆర్ కరేజియస్ ఇనఫ్, హూ ఆర్ హార్డ్ వర్కింగ్, హూ ఆర్ బ్రేవ్ ఇనఫ్, వాళ్ళకి నాకు తెలిసి విజయం వరించారు ఎక్కువ. దెన్ ది పీపుల్ ఆర్ బ్రిలియంట్. ఎస్, థ్యాంక్ యూ సుబ్బు, నిజంగా ఇంకా సక్సెస్ పొందాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.